ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలాసార్లు దేవుడు ఈ దాడుల గుండా మనం తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు దేవుడు అలా చేస్తాడో మనకు అర్థం కాదు. 68వ కీర్తన 5వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తండ్రిని కోల్పోయి ఒక దాడి ఉండొచ్చు, నానబోవడం ఒక పెద్ద దుర్ఘటన అయిండొచ్చు, కాదా కొన్నిసార్లు అమ్మ పోవడమే, అమ్మ నన్ను ప్రేమించి అమ్మ లేదని అది బహుశా పెద్ద గాయంగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఒక మాట మనం చాలాసార్లు మర్చిపోతాం. చూడండి, తన పరిశుద్ధాలయమునందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయి, పరిశుద్ధాలయం కూర్చున్న దేవుడు తండ్రి లేని వారి పక్షంన న్యాయం చేయక జాలడు. ఆయన పరిశుద్ధ స్థలంలో కూర్చున్న దేవుడైతే కింద ఒకళ్ళు తల్లిని కోల్పోయి ఉంటే, తండ్రిని కోల్పోయి ఉంటే, ఒకళ్ళు విధవరాలు అయిపోయి బాధపడుతూ ఉంటే, నీ పక్షమున న్యాయము చేయకుండా పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాలయంలో కూర్చోలేడో. న్యాయము తీర్చకుండా ఆయన మౌనంగా ఉండలేడు. ఎస్తేరు పక్షమున తండ్రి బహుశా పోరాడుంటే, మహా అంటే ఆ బిడ్డకి ఒక ఉద్యోగము, మహా అంటే ఆ బిడ్డను ఒక మంచి ఇంటికి పంపించేవాడేమో. కానీ ఆ తండ్రి ఎప్పుడు కూడా 127 దేశాలకు రానిగా చెయ్యజాలడో. అమ్మ నాన్న కలిసి ప్రయత్నించి ఉంటే కూడా ఎస్తేర్ని చిన్నదాన్ని తీసుకెళ్ళి మహా అంటే ఒక దేశానికి రాజుగా రానిగా చెయ్యొచ్చేమో. కానీ 127 దేశాలు గజగజలాడిచ్చే రానిగా చరిత్రలో ఎప్పటికీ జాలరో. ఆ తండ్రి చేయలేనిది, తన కన్న తల్లి చేయలేనిది పరలోకపు తండ్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు న్యాయము ఎంత శీఘ్రంగా చేశాడో ఎస్తేరు చరిత్రే సాక్ష్యం. తనను చూస్తున్నప్పుడు, ఎస్తేరు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దృష్టాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నిజంగా సీతకోక చిలుక అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఒకసారి మనం దృశ్యాలు చూడడానికి ప్రయత్నిస్తాం. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు వాస్తవంగా సీతకోక చిలుక చాలా గుడ్లు పెడుతుందండి. అయితే దాని మీద దాడి ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా అండి? గుడ్ల స్థాయి నుంచే దాడి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క తొండలు ఇవన్నీ వచ్చి ఏం చేస్తుంది తెలుసా అండి? వాటిని తినేస్తూ ఉంటాయి. వేటినండి? ఎగ్స్ని. అన్ని ఎగ్స్ పెడితేనట 99% అవి గుడ్లు తినేస్తూ ఉంటాయంట, కొన్ని పడిపోతూ ఉంటాయి. అయితే ఆ గుడ్లలో చూడండి, అది బ్రతికి ఆ గుడ్ల నుండి ఒక లార్వా స్టేజ్కి వచ్చి, ఆ గొంగలి పురుగు స్టేజ్లో నుండి అది ప్యూపా స్టేజ్ నుంచి ఇప్పుడు చివరికి అది ఆ యొక్క రూపాంతరము చెందుతున్న ప్రక్రియ ఒకసారి చూడండి. తన లేయర్ని తాను ఆ లేయర్ని సుమారు 4-5 సార్లు తన స్కిన్ని తానే చింపేసుకుంటుందంట. లోపల గింజుకుంటుంది, కనిపిస్తుందండి. ఏమవుతుందండి? గింజుకుంటుంది కదా, ఎలా కొట్టుకుంటుంది లోపల. అలా కొట్టుకుంటే మనకు అనిపిస్తుంది, అయ్యో ఎంత కష్టపడుతుంది చిన్న బిడ్డ అని చెప్పి ఏం చేస్తాం మనం? ఒక సైంటిస్ట్ ఇలాగే అనుకున్నాడంట, అయ్యో పాపం ఎంత కష్టపడుతుందని చెప్పి, కష్టాలే ఉండదు ఈ బిడ్డకు అని చెప్పి చుట్టంతా ఏం చేశాడంటండి? కట్ చేసాడంట. అది గొంగలి పురుగు అట్టొచ్చి కింద పడి పాక్కుంటూ దేక్కుంటూ పోతుందంట. అయితే ఇది ఎప్పుడైతే కష్టపడుతుందో చూడండి, అది బాగా లోపల నుంచి రిగులై పెయిన్ గుండా, మెటమార్ఫోసిస్ గుండా, నరక యాతన గుండా అది బయటకి అది గింజుకొని తను ఆ గొంగలి పురుగు నుండి ఆ యొక్క సీతాకోక చిలుక రూపంలోకి రాకముందు ఎంత నరకయాతన అనుభవిస్తుందో చూడండి. ఎంత నరకయాతన అనుభవిస్తుంది. కొట్టుకుంటుంది అది పైన తన లేయర్స్ తను చింపుకొని, ఒక లేయర్ తెగొట్టబడి ఇంకొక లేయర్ కట్ చేయబడి, దానిపైన లేయర్స్ స్కిన్ లేయర్స్ అన్ని చీల్చుకొని అది బయటకు వస్తూ ఉంటే నరక యాతన అనుభవిస్తూ ఉన్న సందర్భంలో చివరికి ఆఖరిగా చూడండి, అక్కడ నుంచి అది ఏ స్టేజ్కి వస్తుందో చూడండి. లోపల గొంగలి పురుగు ఇప్పుడు మారుతూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉంది. ప్రతి దాడి దానికి ఒక అవకాశంగా మార్చుకుంది. ప్రతి గాయము రంగురంగుల రూపానికి తెరతీసింది. ఇప్పుడు అద్భుతంగా ఏమొచ్చిందండి? అది సీతకోక చిలుకగా ఎగరడం ఆరంభిస్తూ ఉంది. చూడండి, శ్రమల గుండా పోకపోతే అది పాకే జీవితం, పాక్కుంటూనే పోవాలి. ఇప్పుడు దేవుడు గొంగలి పురుగు నువ్వు పాక్కుంటూ ఉంటే నాకు ఇష్టం లేదు, నేను ఎలా మార్చాలనుకుంటున్నా? సీతాకోక చిలుకలకు నువ్వేం కావాలి? గట్టి చెప్పండి. ఎగరాలి. సో నువ్వు ఎగరాలి అంటే లోపల ఆ భయంకరమైన గింజుకుంటున్న పరిస్థితుల నుండి ఏం చేయాలి? శ్రమానుభవం గుండా నువ్వు చెప్పండి బయటకి రావాలి. అది వద్దని కట్ షార్ట్ చేస్తే యూ కెన్ నెవర్ ఫ్లై. సరే, మొదటిదేమో ఎగరడం అయితే, రెండోది అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు రంగే లేదండి, చాలా అందవికారంగా ఉంటుంది. మీరు పోయి చూడండి, గొంగలి పురుగును చూస్తే మీకు ప్లేట్ పెట్టుకొని తినలేరు కూడా. తర్వాత ఏమవుతుందో మీకు తెలుస్తుంది. దాని రూపు కానీ దాని మూమెంట్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుందంటే కడుపు దేవేస్తుంది. అలాంటి గొంగలి పురుగు రూపంలో ఉన్నది ఎక్కడికి వచ్చిందండి? ఎలా వచ్చింది?
సీతాకోకచిలుక ఎలా ఉంది? బ్యూటిఫుల్ కలర్స్. ఇప్పుడు ఆ రంగులు చూసినప్పుడు అందరూ వావ్ అంటారు. రంగులు చూసినప్పుడు అందరూ ఏమంటారండి? వావ్ అంటారు. కానీ అది లోపల గింజుకుంటున్నప్పుడు అది వావ్ అంటారు లోపల. మన జీవితం కూడా అంతే. మనం ప్రయాసపడుతున్నప్పుడు క్రీస్తు రూపంలోకి మార్చబడుతున్న రూపాంతర అనుభవం వెళ్తున్నప్పుడు ఎవ్రీ అటాక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రతి దాడి క్రీస్తు రూపంలోకి, మహిమ రూపంలోకి నిన్ను మార్చే సువర్ణ అవకాశం అని మనం తెలుసుకున్నప్పుడు సమస్యలు, శ్రమలు చూసి నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెంద. యు విల్ నెవర్ బి డిస్టర్బ్డ్. చూడండి, తనకు మరణము తన ఉన్నత ఉద్దేశాన్ని ఆపలేకపోగా మరణమే ఉన్నతమైన ఉద్దేశానికి దారి తీసిందే. డెత్ డిడ్ నాట్ షాటర్ హర్ డెస్టినీ, బట్ డెత్ క్రియేటెడ్ ఏ హైవే ఫర్ హర్ డెస్టినీ. చాలామంది అంటారు మరణంతో కలలన్నీ ఆగిపోయినాయండి. కాదండి, మరణంతో తన సంకల్పాల వైపు దేవుడు నడిపిస్తుండడానికి రహదారి అయింది మరణం. ద డెత్ ఆఫ్ అ ఫాదర్ అండ్ డెత్ ఆఫ్ అ మదర్ and the displacement of her location unto a foreign land became a highway for her transformation to become the queen of the world. ప్రపంచ దేశానికి ఏమైందండి ఆమె? రాణి. చాలాసార్లు మన జీవితంలో ఈ బాధలు, గాయాలు, చుట్టుపక్కల జరుగుతున్న అవరోధాలు చూసి కలవరపడిపోతున్నావా? దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకరక్షకుని లోకానికి పరిచయం చేయడానికి యూదులు కావాలి. ముఖ్యంగా యూదులలో నుండి ఇన్ని ప్రపంచంలో చెందిన యూదులందరినీ కాపాడడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? 127 సంస్థానాల్లో దేవుడు కార్యం చేయడానికి ఎవరిని వాడుకున్నాడు? ఒక చిన్న బిడ్డని వాడుకున్నాడు. అవునా? ఒక అల్పమైన అనాథ బిడ్డని వాడుకున్నాడా లేదా? అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు. వాస్తవంగా తన పక్కన ఉన్న ధైర్యం ఎవరు లేరు. షీ వాజ్ ద మోస్ట్ వీకెస్ట్ ఆఫ్ ద వరల్డ్, బట్ షీ బికేమ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఆలోచించండి, యూదులను రక్షించడానికి దేవుడు ఎవరిని వాడుకుని ఒక అనాథ బిడ్డను వాడుకుంటే, యూదుల్లో ప్రాముఖ్యంగా యూదా గోత్రాన్ని మీద అపవాది చేసినంత దాడి ఇంకెవరి మీద చేయలేదు. ఎందుకు తెలుసా అండి? యూదా గోత్రాన్ని తుడిచేస్తే రాజవంశం ఏమవుతుందండి? తుడిచిపెట్టబడుతుంది. రాజవంశం తుడిచిపెట్టబడితే యూదా గోత్రపు కొద్దమ సింహముగా యేసు ప్రభు రావడానికి లైన్ ఏమవుతుందండి? డెస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి సాతాను ఏం చేశాడు ఒక రోజు అంటే, బాగా గమనించండి, అతల్య రూపంలో యూదా వంశంలో ఉన్న రాజవంశీకులందరినీ ఒక్క స్ట్రోక్లో ఊచకోత కోసి చంపేసింది. రండి, 2వ దినవృత్తాంతం 22వ అధ్యాయం 10-12 వచనాలు త్వరగా. 2 Chronicles chapter 22 verse 10, 11 and 12. 2 Chronicles chapter 22 verse 10, 11 and 12. 10, 11 and 12. క్విక్లీ ప్లీజ్, త్వరగా చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్యాకు తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశ జనులందరినీ చంపేసిందంటండి. ఇంకా యూదా వంశంలోనే వంశాన్ని తుడిచేస్తే ఇంకా యూదా గోత్రం నుంచి యేసు ప్రభు ఎలా వస్తాడు? ఇప్పుడు ఈ పొజిషన్లో మనం ఉంటే ఏమంటామండి? మరణం వాగ్దానాలు ఏమైనాయి? మరణంతో వాగ్దానాలన్నీ అంతమైపోయాయి. అయ్యో పాపము, అతల్య దేవుని వాగ్దానాలన్నింటి నీరుగార్చేసింది అయ్యా. ఇంకా రాజవంశమే తుడిచిపెట్టబడితే ఇంకా రాజు ఎట్లొస్తాడు? రక్షకుడు ఎట్లొస్తాడు? లోక రక్షకుడు ఎలా ఈ యొక్క లోకానికి యూదా గోత్రం నుంచి పరిచయం చేయబడతాడు? అన్ని కళలన్నీ ఛిద్రమైపోయాయంట. ఆశలన్నీ ఏమైపోయాయి? అడి ఆశలు అయిపోయాయి. కానీ 12వ వచనం రాయబడిన మాట చూడండి, అద్భుతమైన మాట. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో 11th verse, హతులైన రాజకుమారులలో నుండి దొంగలించి. చూడండి, అక్కడ అందరు రాజకుమారులు చంపేసి పడేసి ఉంటే ఇప్పుడు యెహోషాబాతు ఏం చేస్తుందంటే వెళ్ళింది, అక్కడ కొరప్రాణంతో ఉన్న యోవాషును తీసుకుంది, చిన్న బిడ్డ. ఆ యోవాషును తీసుకొని అక్కడ నుంచి హుటాహుటిన పరిగెత్తి వచ్చేసింది. అతని యెహోరాము రాజకుమార్తెను యెహోయాదు అను యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టిన గనుక ఆమె అతని చంపలేకపోయాను. ఈ యెహోషాబాతు అజాకు సహోదరి. అంతగా ట్రై చేస్తే అతల్య చివరికి ఈ యోవాషుని చంపలేకపోయింది. చిన్న బిడ్డ. చూడండి మీరు, ఇంత పెద్ద లోకరక్షకుని రావడానికి వరకు చిన్న లింక్ ఎవరు మిగిలారు? యోవాషు మిగిలాడు. ఈ యోవాషుని కాపాడడానికి చిన్న బలహీనమైన ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఎవరామె? యెహోషాబాత్. యెహోషాపాతు కాదు, యెహోషాబాత్. ఇప్పుడు ఆమెను దేవుడు దేని కొరకు వాడుకున్నాడంటే, ఒక బలహీనమైన స్త్రీని ఒక రాజవంశము కొనసాగడానికి దేవుడు ఆమెను తీసుకొచ్చి ఏం చేశాడు? వాడుకున్నాడు. 12వ వచనం చూడండి, 12th verse. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను.
ఆ కాలమున అతల్య దేశమునకును పాలించింది. 6 సంవత్సరాలు ఎక్కడ దాచిపెట్టబడ్డాడండి? దేవుని మందిరంలో దాచిపెట్టబడ్డాడు. ఎప్పుడైతే దేవుని మందిరంలో దాచిపెట్టబడ్డాడో 6 సంవత్సరాలు బిడ్డ భద్రంగా దేవుని మందిరంలోనే పెరుగుతూ వచ్చాడు యోవాష్. అలా దేవుడు తన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి యూదా గోత్రం నుండి రక్షకుడిని యేసుప్రభు రావడానికి ప్రపంచంలో అన్ని శక్తులు అడ్డుపడి వాగ్దానాలు ధ్వంసము చేయాలని ప్రయత్నించినా సరే, గాడ్ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిస్ ప్రామిసెస్. తన వాగ్దానాలు ఎలా కాపాడుకోవాలో దేవునికి మనకంటే బాగా తెలుసండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ బలహీనమైన వారిని ఎక్కడ పెట్టాలో, అల్పమైన వారిని కూడా వాడుకొని అద్భుతమైన కార్యాలు చేసేదే మన దేవుని యొక్క సామర్థ్యం. అవర్ గాడ్స్ టాలెంట్ ఈస్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ స్మాల్ పీపుల్, చిన్న ప్రజల్ని. అక్కడ యెహోషాపాతును వాడుకున్నాడు. ఆ యోవాషుని ఏం చేశాడు? దాచిపెట్టాడు అంతే. ప్రపంచం అంతా అనుకుంది, సాతాను అనుకున్నాడు, అమ్మయ్య రాజవంశం అంతా ఏం చేశా? తుడిపించేశా, శబాష్ అతల్య అని. పాపం పార్టీ చేసుకుంటా ఉన్నారు. 6 years తర్వాత స్టోరీ బయటకు వచ్చింది. ఎవరున్నారు? యోవాష్ ఉన్నాడు. రక్షకుడు, లోకరక్షకుడు, లోకానికి పరిచయం. మరొకసారి జ్ఞాపకం చేస్తా, నో ఫోర్స్ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అబౌట్ యువర్ లైఫ్. నీ పట్ల దేవుని వాగ్దానాలు ప్రపంచంలో ఏ శక్తి కూడా అడ్డుపడలేదు. వాస్తవంగా అవరోధాలు ఇంకా అవకాశాన్ని ఏం చేస్తాయి? సీల్ చేస్తాయి. ఆల్ యువర్ అటాక్స్ విల్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టు టేక్ యూ టు ద డెస్టినీ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అబౌట్ యువర్ లైఫ్. మొదటిది